ఈ మధ్య కాలంలో తమిళనాడు స్టైల్ కర్రీ ఆమ్లెట్ అనేది మంచి ట్రెండింగ్లో ఉంది కదా. సరే నేను కూడా ట్రై చేద్దాం అనేసి అయితే ఒకసారి ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ రైస్ మొత్తాన్ని ఆ ఆమ్లెట్ ఉత్త ఆమ్లెట్తోనే తినేయచ్చు, అంటే అంత బాగుందని చెప్తాను. ఇంకేం చేద్దాం చూద్దాం రండి. ముందుగా ఒక ఎర్రగడ్డ తీసుకొని దాన్ని చిన్న చిన్న కట్ చేసుకొని హాఫ్ భాగాన్ని ఒక కప్లో వేసుకోండి. 2 పచ్చిమిర్చి, 2 ఎగ్స్ వేసేసి మంచిగా బీట్ చేసుకోవాలండి. ఈ బీటింగ్ బాగుంటేనే ఆమ్లెట్ అనేది బాగా మంచి ఫ్లఫీగా వస్తుంది. అలా పక్కన పెట్టేసి ప్యాన్లో నూనె హీట్ చేసుకోవాలి. దాంట్లో హాఫ్ భాగం ఎర్రగడ్డ, 2 పచ్చిమిర్చి వేసేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొనేసేయండి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మన దగ్గర ఉన్నటువంటి హోల్ గరం మసాలా, కారం పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి మొత్తం మసాలాలు వేసేసి కొంచెం ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. అంటే కొద్దిగా ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంది కదా, ఆ స్టేజ్ వరకు కొద్దిగా వేపుకొనేసేయండి. మాడిపోకుండా చూసుకోండి. ఆమ్లెట్ ముందుగా కలిపెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇలా వేసేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసేసి స్ప్రెడ్ చేసుకుంటే బాగుండదు అనేసి మంచి అదే మసాలాలు కూడా మొత్తం ఆమ్లెట్కి బాగా పట్టాలనేసి నేనైతే మంచిగా ఇలా కలిపేసేసి మళ్ళీ నార్మల్గా సెట్ చేసేసానండి. కానీ తిప్పేటప్పుడు కొంచెం విరిగిపోయింది, కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా